వెస్టిండీస్ క్రికెట్ స్టార్ ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అసలే పేలవ ఆటతీరుతో పతనావస్థకు చేరిన వెస్టిండీస్ క్రికెట్కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే 5 టీ20 సిరీస్లో తొలి 2 మ్యాచ్లే తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్లని రస్సెల్ వెల్లడించాడు. తన సొంతగడ్డపై జరిగే 2 టీ20 మ్యాచ్లు ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తానని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అతను సమాచారం ఇచ్చాడు. అతని నిర్ణయానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్పై రసెల్ ఓ సుదీర్ఘ పోస్ట్ను అభిమానులతో పంచుకున్నాడు. వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గర్వించదగ్గ విషయాల్లో ఒకటిగా చెప్పుకొచ్చాడు. ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదన్నాడు. తన కుటుంబం, స్నేహితుల సమక్షంలో ఆడటాన్ని ఎంతో ఇష్టపడతానని చెప్పాడు. కరియాబియన్ నుంచి వస్తున్న ఆ తర్వాతి తరం క్రికెటర్లకు రోల్ మోడల్గా ఉంటూనే అంతర్జాతీయ కెరీర్ను ఉన్నతంగా ముగించాలనుకుంటున్నట్టు రాసుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రసెల్ ఇక ఫ్రాంచైజీ లీగ్స్లో కొనసాగనున్నాడు. 2011లో వెస్టిండీస్ తరపున టీ20లోకి అడుగుపెట్టిన రసెల్ ఇప్పటివరకు 84 టీ20లు ఆడి 22 సగటుతో 1078 పరుగులు చేశాడు. బౌలింగ్లో 30కి పైగా సగటుతో 61 వికెట్లు పడగొట్టాడు. అలాగే వన్డే కెరీర్లో 56 మ్యాచ్లు ఆడి 27కు పైగా సగటుతో 1034 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీలు ఉండగా బౌలింగ్లో 31 సగటుతో 70 వికెట్లు తీశాడు. చివరి వన్డేను రసెల్ 2019లో బంగ్లాదేశ్తో ఆడాడు. వెస్టిండీస్ తరపున ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడిన రసెల్ 2 పరుగులకే అవుట్ అయి 1 వికెట్ తీశాడు. ఫ్రాంచైజీ లీగ్ ప్లేయర్గా, టీ20 స్పెషలిస్ట్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన రసెల్ ఇప్పటివరకు 561 మ్యాచ్ల్లో 9316 పరుగులు చేశాడు. దీనిలో 2 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అటు బౌలర్గానూ రాణించి 25.85 సగటుతో 485 వికెట్లు పడగొట్టాడు.